రైట్. ప్రస్తుతం మనం మియాపూర్‌లో ఉన్నాము. మరి మియాపూర్‌లో కూడా నిన్న సాయంత్రము చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నిషా సాహు. నిషా సాహు ఇద్దరు పిల్లలకు తల్లి. తను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా కూడా చేస్తుంది. రెండోసారి బాబు పుట్టాడు తనకి. బాబు 6 నెలల బాబు. 6 నెలల బాబును ఆ తల్లి ఇగో ఈ బిల్డింగ్ మనకు కనిపిస్తూ ఉంది కదా! ఈ మియాపూర్‌లోనే లక్ష్మీ ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు ఉంటున్నారు. ఇది మయూరి నగర్. ఈ మయూరి నగర్‌లో ఈ అపార్ట్మెంట్‌లోనే ఉంటున్నారు. వీళ్ళు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. అలాంటిది మరి పైనకి అంటే ఫిఫ్త్ ఫ్లోర్ దాటి సిక్స్త్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ గూడా ఉంది. ఆ పైన సిక్స్త్ ఫ్లోర్‌కెళ్ళి అక్కడి నుంచి బాబుని 6 మంత్స్ అంటే 6 నెలల బాబుని పట్టుకొని తను కిందకి దూకడం గూడా జరిగింది. ఆ పైనుంచి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా! అక్కడి నుంచి కిందికి దూకి ఇక్కడ స్టాండ్ కనిపిస్తూ ఉంది. ఐరన్ స్టాండ్. ఇదంతా కూడా పెయింటింగ్ ఎయడానికి లేదా ఏదైనా హౌస్‌ది వర్క్ ఉంటే చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటిది ఈ స్టాండ్ పైన తను పడిపోవడం కూడా జరిగింది. ఇదే స్టాండు. ఆ స్టాండు. ఈ స్టాండ్ పైనే పడిపోవడం జరిగింది. పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యి ఇక్కడే మరి నిషా ప్రాణాలు కోల్పోయింది. కానీ ఇక్కడ బాబు అంటే అదృష్టం ఏంటంటే బాబుకి ఆహ్, ఒక తాత్కాలికంగానే తనకి కొంచెం దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తూ ఉంది బాబుని ఇక్కడ కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్నటువంటి లోటస్ హాస్పిటల్‌కి కూడా తరలించారు. వైద్య సేవల నిమిత్తము వైద్యం అందిస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా మరి ఫస్ట్ పాప ఉంది వాళ్ళకి. నేను తీసుకోవాల్సొచ్చింది అనంటే గత కొంతకాలంగా కూడా తను మానసిక ఒత్తిడికి గురవుతుంది. డిప్రెషన్‌లో ఉంది అన్నట్టుగా పోలీసులైతే గుర్తించారు అని అంటున్నారు. అదే విధంగా తను నిద్ర లేక వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో కూడా తను కొంచెం డిప్రెషన్‌లోకెళ్ళినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది ఇప్పుడిక్కడ ఎవరు లేరు. మరి హస్బెండ్‌కి తనకి ఏమన్నా గొడవలున్నాయా? ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మరి తన హస్బెండ్‌నైతే అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. హస్బెండ్ ప్రస్తుతము ఆస్పత్రి దగ్గరికెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా వీళ్ళది ఎక్కడ నెగెటివ్ ప్లేసు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఇక్కడైతే తను తీసుకున్న నిర్ణయము మరి బాబుతో సహా ఎందుకు తను ప్రాణాలు తీసుకోవాలనుకునింది, బలవన్మరణానికి ఎందుకు పాల్పడాలనుకుంది అనే కోణంలో కూడా పోలీసులు ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అదే విధంగా కూడా పోలీసులు కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతము ఇక్కడ వాచ్‌మెన్ కూడా లేడు. అడిగి తెలుసుకుందామంటే వాచ్‌మెన్ కూడా లేడు. ఎవరు కూడా ఏం స్పందించట్లేదు. కాకపోతే ఇక్కడ దాదాపు వాళ్ళు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉండి తను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అవ్వడంతో కూడా మరి చాలా వరకు చూస్తున్నాము సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మానసిక ఒత్తిడికి గురయ్యే ఇదవుతున్నారు అనేది తెలుస్తూ ఉంది. వాళ్ళకు వాళ్ళే శిక్ష విధించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా ఏమీ తెలియట్లేదు. అలాంటిది ఏంటి అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అని ఒక్క మాట అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఏం జరిగింది? అనే కోణంలో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు వాచ్‌మెన్‌గా ఉంటారండి? అవునండి. నిన్న ఎన్ని గంటలకు జరిగింది? 3:30. 3:30. ఏం జరిగిందసలు? మేము లోన పెయింటింగ్ ఏత్తాం లోనున్నానమ్మా. మాకేం శబ్దం అనిపియలా. ఓసారి పెయింటింగ్ ఏత్తాడు గీకుతుంటే బండి తీసుకెళ్ళి అది ఆడబెట్టారు. వరాలు కాకేశారు. కాకేస్తే బండి ఆడబెట్టి ఊళ్ళో పడిపోయారు చూడు వరాలంటే ఆ మేడం గారు 202 మేడం గారు. అదండి. అక్కడే అపార్ట్మెంట్ సౌత్ అపార్ట్మెంట్‌లో ఉంటారు. అవునండి. అంటే 5వ ఫ్లోరా? 6వ ఫ్లోరా భయ్యా? పడిందా? పైన టెర్రస్ మీద నుంచి. టెర్రస్ మీద. అంటే 6వ ఫ్లోర్ కిందకి వస్తుందా? 5. 5వ ఫ్లోర్ కిందకి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నారండి? మేము వచ్చి 2 సంవత్సరాలు అయిందమ్మా. అంతకుముందు నుంచి ఇక్కడ ఉంటున్నారు. మరి ఉంటున్నారట మాకు తెలియదు. అవును. అంటే అలా హస్బెండ్ ఏమన్నా అప్పుడు ఆ టైంకి ఉన్నారా? ఆ మేడం గారే పంపించారు డీమార్ట్‌కి. పంపించి సరుకులు దామని పంపిస్తే వచ్చేపాటికి అయిపోయారు. మరి తెలియదు. ఎంతమంది పిల్లలు వీళ్ళకి? ఓ పాప ఎంత ఉంటది? చిన్న పాప. పాపనేనా? చిన్న పాప. చిన్న పాప. పాపనే. అవునమ్మా. అంటే ఈయన ఏంటి ఈ ఓనర్ గారు ఏమన్నా ర్యాష్‌గా ఉండడం అట్లా ఏమన్నా ఏమీ లేదమ్మా. అలాంటిది ఏమీ లేదు. తను జాబ్ చేస్తుందా? జాబ్ చేస్తున్నారు. పెద్ద జాబ్ అనుకుంటా. మరి ఎందుకని జరిగిందో మాకు తెలియదు మరి. ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు? ఎన్ని గంటలకు వచ్చారు? 4, 5.
ఓకే. పాప పరిస్థితి ఎట్లా ఉంది? చేయి ఇరిగింది అంటమ్మా, నాకు తెలియదు, ఎవరో మేడం గారు చెప్పారు. ఆ! అది చెబితే చెప్పారు నాకు. ఎలా ఉంటారు యాక్చువల్‌గా ఇక్కడ వాళ్ళు అందరితో ఎలా ఉంటారు? బాగానే అసలు ఆరు ఒకరితో మాట్లాడారు, ఆరు పని ఏంటో అది చేసుకుంటారు అంతే. ఆ! ఒకరితో మాట్లాడరు. మాట్లాడు. ఏదన్నా పని ఉందనుకుని వచ్చి చెప్తారు. ఆ! ఇప్పుడు నాకు కారు డబ్బులు ఇవ్వాలన్నా ఆ! తీసుకొచ్చి ఆరే ఇంటికాడ ఇచ్చి వెళ్తారు. నేను కూడా అడగను, ఆ! ఆరే తీసుకొచ్చి ఇస్తారు. ఇస్తారు. అవును. చూసాం కదా! మరి ఇక్కడనేమో అందరూ బాగానే ఉంటారు. ఆ! ఏమి ప్రాబ్లం లేదు. ఆ! మరి అసలు ఎందుకు జరిగిందో ఏంటో మనకైతే తెలియదు మరి. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూస్ బయటకొచ్చిన తర్వాత కూడా హస్బెండ్‌కి తనకేమన్నా గొడవలు ఉండొచ్చు అని లేదమ్మా, అంటున్నారు. లేదు లేదు. అందుకు. కాగితం కూడా రాసుకొని జేబులో పెట్టుకున్నా, నా ఎట్ట నేనే చనిపోతున్నా ఆ! అని చనిపోయిందట. లెటర్ ఆ రాసారు. లెటర్ జేబులో పోలీసులే తీశారు. లెటర్‌లో ఏముందని చెప్పారు వాళ్ళు? మరి నాకు ఏం లేదమ్మా నేను. ఆ! నేనే చేసుకుంటున్నాను. అవునమ్మా. ఆ! ఉం. ఇక్కడ నోటు కూడా అంటే లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. లేఖ రాసి తన జేబులో పెట్టుకొని, ఆ లేఖలో ఎవరికీ ఇందులో ప్రమేయం లేదు. నేనే ఈ బలవన్మరణానికి పాల్పడుతున్నాను అని చెప్పేసి కూడా లేఖ రాసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ చిన్న పాపను తీసుకొని ఎందుకు ఎళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఈషా అనేది ఇక్కడ కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వాచ్‌మెన్ చెప్పిన వివరాల ప్రకారం కూడా హస్బెండ్ చాలా మంచోడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేవు అని తెలుస్తూ ఉంది. అలాగే వాళ్ళిద్దరూ చక్కగా ఉండేవాళ్ళు. ఆళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. నిన్న డీమార్ట్‌కి ఆళ్ళ హస్బెండ్‌ని డీమార్ట్‌కి తనే పంపించింది. పంపించిన తర్వాతే తను ఇక్కడ దూకి పడిపోయి ఉండడం అనేది గమనించాం మేము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు అంతా. మరి ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఇషా భర్త ఏం చెప్పబోతున్నాడు పోలీసులకు? దీనికి కారణం ఎవరై ఉంటారు? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కాబట్టి ఆఫీసు ఒత్తిడి ఏమైనా ఉండొచ్చా తనకి? ఆఫీసు నుంచి ఒకవేళ ఎవరైనా ప్రెషర్ పెట్టుంటారా? లేకపోతే తను నిజంగా నిద్ర లేక డిప్రెషన్‌లోనే ఇదయిందా? ఏం జరుగుంటుంది అనే కోణంలో పోలీసులైతే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది తొందరలోనే. కెమెరామెన్ విజయ్‌తో నిర్మల ఆర్‌టీవీ. అన్న ఎట్లా అసలు ఎక్కడి నుంచి పడింది ఒకసారి చెప్పండన్న? మేడం గారా? ఆ! ఆ పైనుంచి అమ్మా. ఆ పైనుంచి. ఆడ నుంచి ఇక పాప ఇది ఈడ పడింది ఈ అబ్బా! సందులో. ఆ! ఇది గోడ ఫెన్సింగ్ ఆ! అది ఇక్కడ పడింది. పాప అక్కడ పడింది. మేడం గారు ఇక్కడ ఇక్కడ పడ్డారు పడింది. ఈషా. తలకాయ ఇటు ఉంది, కాళ్ళు అట్టు ఉన్నాయి. అబ్బా! దీని మీద పడిందా? దాని మీద పడలేదు. ఏం పడలేదా? ఇదిగో అబ్బా! తేక కూడా తెగిపోయిందమ్మా. ఈ తేక తగిలి మేడం ఇటు పడింది, పాప ఇటు పడింది. ఆ! అది. పాప ఫెన్సింగ్‌లో పడింది. ఈ సందులో పడింది. అదిగో ఆ! తీసింది కూడా ఈ కుర్రోడే మా వాచ్‌మెనే. అవునా? ఆ. రండన్న ఒకసారి. ఎంత దారుణమో అసలు ఈ ఘటన మాత్రము. చిన్న పాప ఫెన్సింగ్‌లో పడిపోయింది. ఆ పాపని తీసింది కూడా ఈ అన్ననే. అన్న ఎన్ని గంటలకు చూసారు? 3:30 అండి. 3:30. మీకేమన్నా సౌండ్ వచ్చిందా? ఎట్లా ఏంటి? పిల్ల ఏడు వినిపించేసరికి చూసామండి. ఏమో ఇక్కడ చనిపోయింది. మేడం చనిపోయింది కదా, ఆ! మేము చూస్తున్నాం గోడమట. ఆ! ఓసారి వచ్చి ఏడుతుంది, పాప ఏడుతుంది చూస్తే ఈ సందులో ఏడుతుంది. అయ్యో! అప్పుడు కాక మా వాడు దూకి తీసుకొచ్చిండు ఆ బయటకి. సందులోకి నేను దూకేశానండి. మీరు దూకారు. దూకి ఆ పిల్లని తీసుకుని బయటకి తీసుకొచ్చానండి. బయటికి తీసుకొచ్చారు. ఆ టైంలో పాప ఎట్లా పాపకి దెబ్బలు గీరిగిపోయినాయండి, చేతులు గీరిగిపోయినాయి. హ్మ్. ఆ పాపను బయటికి తీసుకొచ్చామన్న. బయటికి తీసుకొచ్చారు. అప్పటికే తను కింద పడిపోవడంతో ఇక్కడే ప్రాణాలు ఏమో అప్పటికే స్పాట్ అయిపోయిందండి. ఇక్కడ పడడంతోనే ఇక్కడే అయిపోయింది. అవునమ్మా, అవును. ఆ! ఇక్కడే కింద పడిపోయి ఇక్కడే ఉంటారు. కాళ్ళు అటు ఉండే, తలకాయ ఇటు ఉంది. ఆ! స్పాట్ ఇదే. ఇదే స్పాట్. అవునమ్మా. పాప ఏమో ఇదిగోండి ఆ! ఈ దుమ్మ కాడ, ఆ దిమ్మ దగ్గర ఈ దుమ్మ దగ్గర పాప పడిందండి. పాప పడింది. ఈ పాపకి ఇక్కడ తలకు తగిలిందండి. వాళ్ళ హస్బెండ్ ఎంతసేపటికి వచ్చాడు? ఏమన్నా ఫోన్ చేశాడు, మా ఆవిడ ఫోన్ చేశాడు. ఆ! ఫోన్ చేస్తే ఆయన డీమార్ట్కి వెళ్ళారంట. ఓకే. పెద్ద పాపని తీసుకొని వెళ్ళాడు. ఆ! వచ్చాడు. వచ్చాడు. వచ్చి ఏడుస్తున్నాడండి ఆయనే తిప్పాడు. ఆ! అలా ఇలా పడిపోయినామని ఇలా తిప్పాడు ఆయన. ఎట్లా ఉండేవాళ్ళన్న వాళ్ళిద్దరు బాగానే ఉండేవాళ్ళా? మనకు తెలియదండి అసలు. మనకి ఆ! ఇప్పుడు ఆ వాచ్మెన్ మన కింద ఉంటాం, లోన విషయాలు మనకు తెలియదు కదా. కదండి. అబ్బా! అది. ఎన్ని సంవత్సరాలుగా ఉంటుర్రు? మేము వచ్చి 6 నెలలు అవుతుందండి. ఈయన 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి. అదే అంతకు ముందు నుంచి కూడా ఉంటున్నారని ఆ, చెప్పారు. మేము వచ్చి 6 నెలలు అవుతుందండి. పక్కన అపార్ట్మెంట్ సోనా స్క్వేర్ మాది. ఆ! మేము అందులోకి వచ్చి 6 నెలలు అవుతుందండి. ఓకే. అందులోకి వచ్చి అదే కాబట్టి గప్పున వస్తుంటాం వెళ్తుంటాం అండి. ఆ! ఇంకా అదే పరిస్థితి.
ఇది ఎందుకంటే పాపను పాపం వీళ్ళే చూసారు ఇక్కడ వాచ్‌మెన్ వాళ్ళు కాబట్టి కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. తొందరగా ఇక్కడ సౌండ్ ఇనిపించేసరికి కూడా పాప ఏడుపు 6 నెలలు పాప అంటే, ఆ పాప ఏడుపు వినిపించేసరికి ఫెన్షింగ్‌లో పడింది పాప. పాపం ఇవన్నీ గుచ్చుకొనుంటాయి పాపకు గూడా. అంతా కూడా గుచ్చుకొని రక్తపు మడుగులైనుంటది. పాపకి చెయ్యి విరిగిందని తెలుస్తూ ఉంది. పాపను లోటస్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. పాప ప్రాణాలు మాత్రం దక్కించగలిగారు కానీ ఇక్కడ ఇషా మాత్రము ఇక్కడ అంత పైనుంచి పడిపోవడంతో ఇదే స్పాటు. ఈ స్పాట్‌లోనే అంత పైనుంచి పడిపోవడంతో కూడా తను ఇక్కడికిక్కడే ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. కానీ ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంది? ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? తను ఎందుకు ఆ లేఖ రాసింది? లేఖ రాసి జేబులో పెట్టుకొని మరి తను తన ప్రాణాలు తను బలవంతంగా తీసుకోవడానికి గల కారణాలేంటి అనే విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఏం తేల్చబోతున్నారు ఇందులో అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆఫీస్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? తననేమైనా ఇబ్బంది పెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది కాబట్టి తొందరలోనే దీనికి కారణమైన వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ విజయ్‌తో నిర్మల ఆర్టీవీ.